దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్ర కోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభుడు అని అక్కడి నుంచి తీర్మానం పంపించాం. అయినా పలికలే. బండి సంజయ్ని కలిసిండు, ధర్మపురి అరవింద్ని కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు డిమాండ్ చేసి వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండే శబ్దం మీకు వినిపిస్తలేదు. అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పారు, ఆయనను పోయి రావలే హస్తినకు అని, ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా.